సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకి మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ హృదయపూర్వక నమస్సుమాంజలి. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం. ఈ మధ్య రాష్ట్ర రాజకీయ సమీకరణాలలో భాగంగా రాష్ట్ర రాజకీయ యవనిక మీద జనసేన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నుడివినటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత కొన్ని విషయాలు మీతో ముచ్చటించుకోవాలని నాకు అనిపించింది. అంటే సింహావలోకనం అంటారు, అట్లాంటిది. ఆయన ఏమన్నారంటే పెద్దన్న పాత్ర పోషించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తులందరూ ఏకతాటి మీదకి వచ్చి అని సెలవు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే పెద్దన్న పాత్ర పోషించడానికి ఇప్పటి వరకు కులస్తులు ఎవరు ఏకతాటి మీదకి రాష్ట్ర రాజకీయాల్లో రాలేదా అని అనుకుంటే 1988లో ఆ రోజు వంగవీటి మోహన్ రంగారావు గారిని రక్షించుకోవడానికి రాష్ట్ర యావత్తు ఉన్నటువంటి కులస్తులు ఏకతాటి మీదకి రావటం, ఆ రోజు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బలిజలు, మధ్యాంధ్రలో ఉన్నటువంటి తెలగాలు, కాపులు, ఒంటర్లు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి తెలగాలు, బలిజలు, ఒంటర్లు, తూర్పు కాపులు, కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపులు, తెలగాలు, బలిజలు వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి రంగాగారిని కాపాడుకోవాలని ఆ రోజు వీళ్ళు చేసినటువంటి కృషిని మనం మర్చిపోకూడదు. తదనంతర కాలంలో అంటే కొద్ది మాసాల కాలంలో వంగవీటి మోహన్ రంగారావు గారిని మనం కోల్పోవటం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి మార్పులు, రాష్ట్ర రాజకీయాల్లో 8 మంది ఆ రోజు మంత్రివర్యులుగా అలరారటం, డీజీపీలుగా పదోన్నతులు పొందడం, కేంద్ర మంత్రులుగా ఏకాకిన ఎదగటం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లో అయినా సరే 94, 99, 2004 ఇలా వరుసగా ఏ ఎన్నిక తీసుకున్న కులం చాలా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూనే వచ్చింది. కులం ఏకతాటి మీదకి రాలేదు, పెద్దన్న పాత్ర పోషించలేదు అనేది సత్యదూరం. 2009 ఎన్నికల నాటికి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని వ్యవస్థాపించి ప్రత్యక్ష ఎన్నికలకి ఆ రోజు రావటం జరిగింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. నాకు తెలిసి భారతదేశ జాతీయోద్యమ చరిత్రలో మహాత్మా గాంధీ గారి కోసం నడిచినటువంటి జనం దాదాపు ఎంతమందో, ఎన్ని లక్షల మందో లెక్క తెలియదు. కానీ తిరుపతిలో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపించిన రోజు మాత్రం 25 లక్షల మందికి పైగా పోటెత్తి తమ యొక్క శక్తి సామర్థ్యాల్ని, తమ యొక్క సంఘటిత శక్తిని, తమ యొక్క సమైక్య శంఖారావాన్ని ఆ రోజు పూరించడం జరిగింది. అయితే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఇప్పటికీ మర్చిపోలేనటువంటి మధురమైన జ్ఞాపకం ఏదైనా ఉందంటే 294 శాసనసభ నియోజకవర్గాల్లో 104 నియోజకవర్గాల్లో వెనుకబడిన తరగతులు పోటీ చేయడం ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆ తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేయకుండా ఉండుంటే ఇవాళ రాష్ట్ర రాజకీయ యవనిక మీద మరొక రాజకీయ పార్టీ ప్రస్తావన కానీ, మరొక రాజకీయ పార్టీ రాజ్యాధికారానికి చేరువయ్యే పరిస్థితి కానీ ఉండేది కాదన్న విషయం మీకు, నాకు, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయ సమీకరణాలలో భాగంగా వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని స్వాగతించని, ఆ నిర్ణయాన్ని అభిలషించని పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల నాటికి ఆయన జనసేన పార్టీని మార్చి 14వ తేదీ వ్యవస్థాపించడం జరిగింది. మార్చి 14 ఆ పార్టీని వ్యవస్థాపించి పొత్తులో భాగంగా ఎకాఎకిన ఎన్నికలకు వెళ్ళి ఉండుంటే ఆ రోజు 40 స్థానాలలో పోటీ చేయాలని జాబితా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. జాబితా తన వద్ద ఉందని, 40 స్థానాల మీద కసరత్తు జరిగిందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విశాఖ సభలో ఆయన ఉద్ఘాటించడం జరిగింది. అయితే ఓట్లలో చీలిక వస్తుంది, ఆ చీలిక వల్ల స్పష్టత ఏర్పడకుండా ఈ పొత్తు ఎక్కడ విఫలమవుతుందని చెప్పి మేము స్థానాలు కోరడం లేదు, ప్రత్యక్ష పోటీకి పోరు సలపడం లేదని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఆ 40 స్థానాలతో ఆయన పోటీ చేసి ఉన్నట్లయితే 25-30 స్థానాలలో ఖచ్చితంగా గెలిచి ఉండేటటువంటి పరిస్థితి ఆ రోజు జనసేన పార్టీకి కలిగి ఉండేది. పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం జరిగిపోయి ఉండేది. అయితే ఆ ప్రయత్నం జరగలేదు. తెలుగుదేశం, భాజపా పొత్తులో భాగంగా కొంతకాలం వాళ్ళతో ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో నుంచి యూటర్న్ తీసుకొని సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో జట్టు కట్టి సుమారు 175 స్థానాల్లో 40 స్థానాలు సిపిఐ, సిపిఎం, బీఎస్పీలకి ఆఖరి నిమిషంలో విడిచిపెట్టి 135 స్థానాల్లో పోటీ చేసి
ఎకాఎకిన సొంత సామాజిక వర్గం గంపగుత్తగా ఓట్ల రూపంలో ఉన్నటువంటి గాజువాక భీమవరంలో ఓడిపోవడం జరిగిందన్న విషయం మనం మర్చిపోకూడదు. అయితే పార్టీ మేనిఫెస్టో అనేది ఏ పార్టీ మనుగడకైనా, ఏ పార్టీ తనను తాను పట్టుకోల్పోకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న మేనిఫెస్టో అనేది ప్రాణం. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి, మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఏం చేస్తామని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఏ పార్టీకైనా కూడా ఒక ప్రాథమిక ముందస్తు ఒక నివేదిక లాంటిది మేనిఫెస్టో. ఆ నివేదిక ద్వారానే, ఆ ముందస్తు నివేదిక ద్వారానే మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఈ విధంగా సాధ్యమవుతుంది, మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా సాధ్యపడుతుంది, ఈ అసాధ్యాన్ని మేము ఇట్లా సుసాధ్యం చేయగలమని మేనిఫెస్టోలో మనం ఏదైతే ప్రస్తావిస్తామో దానిని ప్రజలు నమ్మి మనల్ని విశ్వసించి మన విధి విధానాలని వాళ్ళు ప్రేమించి గౌరవించి ఓట్ల రూపంలో మనకు అధికారాన్ని కట్టబెడతారు. ఏ పార్టీకైనా మేనిఫెస్టో అనేది ప్రాణం. ఇప్పటి వరకు మేనిఫెస్టో లేకుండా ఎకాఎకిన ఒక జిల్లాలో మన ఆధిపత్యం లేకపోతే మన ఓట్ల ఆధిపత్యం లేకపోతే మన కులస్తులు ఎక్కువ మంది ఉన్నారనుకున్న చోట పెద్దన్న పాత్ర పోషించాలని మీరు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తులందరూ సానుకూలంగానే స్పందించి ఉండొచ్చు. కానీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిస్థితి ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఈ హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో మిగతా అంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎన్ని స్థానాలలో రాబో ఎన్నికలలో జనసేన పోటీకి సిద్ధంగా ఉంది? మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా మీరు ఒంటరి పోరుకు సిద్ధమైతే మీ వెనకాల కులం కానీ, ఈ కులాన్ని ప్రేమించి అభిమానించి ఈ కులంతో కలిసి ప్రయాణం చేయాలనుకునేటటువంటి ఇతర కులాలు కానీ కలిసి ప్రయాణం చేస్తాయి. అయితే ఎన్నికల వరకు పెద్దన పాత్ర పోషించమని చెప్పి ఎన్నికల వేళ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే భయాందోళనలు కులస్తుల్లో చాలామందిలో నిగూఢంగా గూడు కట్టుకుని ఉన్నాయి. ఎందుకంటే 7 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారని, మీ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నాయని చెప్పి మిగతా 6 జిల్లాల గురించి ఏ విధమైనటువంటి ఆసక్తి కానీ అనురక్తి కానీ లేవని విశ్వసనీయ సమాచారం. రేపు మీరు ఏ పార్టీలో పొత్తులో ఉన్నా కూడా మిగతా 6 జిల్లాల్లో ఆ పార్టీకి అత్యధిక స్థానాలను కేటాయించి మీరు కేవలం డబుల్ డిజిట్ స్థానాలతో సరిపెట్టుకుంటారని, మిగతా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, వైజాగ్ ఇక్కడ మాత్రమే చెప్పుకోదగ్గ స్థానాల్లో పోటీ చేస్తారనేటటువంటి నివేదికలు కూడా ఒకవైపు అందుతున్నాయి. వీటికి మీరు భవిష్యత్తులో సమాధానం చెప్పొచ్చు, చెప్పడం చెప్పకపోవడం అనేది మీ ఇష్టం. ఎందుకంటే మీరు అధినాయకులు, ఒక పార్టీని మీరు నిర్మాణం చేసి ఇవాళ మీరు ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజల్లో నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన వస్తోంది. పెద్దన్న పాత్ర పోషించమని కులంలో ఉన్నటువంటి చాలామందికి మీరు పిలుపునివ్వడం జరిగింది. కులంలో పరిశోధకులు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు, సామాజిక రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, ఎంతోమంది కులంలో ఉద్యమించినటువంటి నాయకులు ఉన్నారు. ఆయా సందర్భాలలో కులాన్ని భుజాన వేసుకుని తిరిగినటువంటి వాళ్ళు ఈ గడిచిన 3-4 దశాబ్దాలలో ఎంతోమంది కనిపిస్తారు. రాష్ట్ర రాజకీయ యవనిక మీద కులం యొక్క రంగు రుచి తెలియజెప్పి ఈ కులానికి జనాభా దామాషా ప్రకారం సీట్లు కావాలని చెప్పి ఆ ప్రకారంగా పోరాడి సీట్లను ఆయా రాజకీయ పార్టీల యొక్క కార్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళ అధినాయకులతో సంప్రదింపులు జరిపి సీట్లు సాధించుకొని వచ్చి కులస్తులను నిలబెట్టి గెలిపించినటువంటి గనులు చరిత్రలో ఒక్క మిర్యాల వెంకట్రావు గారు మాత్రమే కనిపిస్తారు. ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ ఎవరు కుల ప్రాతిపదికన ఈ కులానికి ఈ నియోజకవర్గాలలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ నియోజకవర్గాల్లో ఈ కులం యొక్క శక్తియుక్తులు ఇట్లా ఉన్నాయి, సమీకరణాలు ఇట్లా ఉన్నాయి ఇవ్వాలని చెప్పి పోరాడినటువంటి ధీరుడు రాజకీయ చరిత్రలో నాకు తెలిసి మరొకరు కనిపించరు. ఆ తర్వాత ఎవరు మాట్లాడినా, ఎవరు సంప్రదింపులు జరిపినా, ఎవరు ఎవరిని వెళ్ళి బతిమలాడినా బామలాడినా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం కానీ వ్యవస్థాగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఎవరూ పోరాడలేదు. ఒక మిర్యాల వెంకట్రావు గారు మాత్రమే పోరాడారు. కాబట్టి ఇవాళకి ఈ కులం బ్రతికి ఉంది ఈ రాష్ట్ర రాజకీయాలు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే 2014 ఎన్నికల వరకు 2014 నవంబర్ 9 మిర్యాల వెంకట్రావు గారు పరమపదిస్తే అంత క్రితం జరిగిన ఎన్నికల వరకు కూడా ఆయా రాజకీయ పార్టీలు మిర్యాల వెంకట్రావు గారితో మాత్రమే స్థానాల గురించి సంప్రదింపులు చేశాయని నేను బాహాటంగా, బహిరంగంగా, ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఏ పార్టీ అయినా సరే,
ఏ స్థానాలు మీ స్థానాలను మీరు అనుకుంటున్నారు, మేము ఇట్లా సమీకరణాలు చేస్తున్నాము, ఈ స్థానాలు పూర్తి అయిపోయాయి, ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఈ స్థానాలకు ఎవరైనా అభ్యర్థులు ఉన్నారా, ఈ స్థానాలకు ఎవరైనా ఆశావహుల్ని మీరు సూచిస్తారని చెప్పి వెంకట్రావు గారితో వాళ్ళు చర్చించేటటువంటి వాళ్ళు. ఇక్కడ నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, కులం పెద్దన్న పాత్ర పోషించడం అంటే ఏంటి స్పష్టంగా చెప్పాలి. కులం పెద్దన్న పాత్ర పోషించడం అంటే నంద్యాల శాసనసభ స్థానం, నంద్యాల లోక్సభ స్థానం, ఈ 2 స్థానాలలో బలిజలు చాలా ప్రథమ సంఖ్యలో గణనీయంగా ఉన్నారు. అట్లాగే అనంతపురం, హిందూపురం ఈ స్థానాలలో కూడా బలిజలు చాలా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. అనంతపురం జిల్లాలోనే 6 శాసనసభ స్థానాలలో బలిజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. కడపలో 4 స్థానాల్లో, చిత్తూరులో 7 నుంచి 8 నియోజకవర్గాల్లో బలిజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ శాసనసభ స్థానాలలో 3 స్థానాలు కులస్తులకు ఇస్తున్నారా, 4 స్థానాలు కులస్తులకు ఇస్తున్నారా, ఏ ఎంపీ స్థానాన్ని మీరు కులస్తులకు ఇవ్వాలనుకుంటున్నారు, నెల్లూరు జనరల్ ఇవ్వాలనుకుంటున్నారా, రాజంపేట లోక్సభ నియోజకవర్గం ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఒంగోలు లోక్సభ నియోజకవర్గం ఇవ్వాలనుకుంటున్నారా అన్న స్పష్టమైనటువంటి విధి విధానాలు ముందు పార్టీలో మీకు ఏర్పడి ఉండాలి. పెద్దన్న పాత్ర కులం పోషించేసిన తర్వాత నాతో మొదలుపెట్టి నా పైన ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించేసి ఈ స్థానాన్ని వెనుకబడిన తరగతులకు కేటాయించాలి, ఈ స్థానాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయించవచ్చు, ఈ స్థానాన్ని బలిజలకు కేటాయించవచ్చు, ఈ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించవచ్చు, లేదా ఈ స్థానాన్ని కాళింగులకు కేటాయించవచ్చు, ఈ స్థానాన్ని యాదవులకు కేటాయించవచ్చు, ఈ స్థానాన్ని మత్స్యకారులకు కేటాయించవచ్చు అని చెప్పేసి అందరం ఒక సమీకరణాలు వేసిన తర్వాత ఒక 10 మందో 20 మందో 30 మందో ఐడియాలజికల్ పీపుల్ అందరూ కూర్చుని ఆ థింక్ ట్యాంక్స్ అన్నీ వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకున్న, వాళ్ళ మనోభావాలు ఒకరినొకరు మార్చుకున్న తర్వాత కూర్చున్న తర్వాత ఏ స్థానానికి ఏ సామాజిక సమీకరణాలు పొసుగుతున్నాయి, తెలుగుదేశంతో మనం పొత్తు పెట్టుకుంటున్నామా లేదా, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నామా లేదా, లేకపోతే వైసీపీ ఏ కులస్తులకు అక్కడ వాళ్ళు ఆ స్థానాన్ని కేటాయిస్తే మనం ఏ కులస్తునికి ఈ స్థానాన్ని కేటాయిస్తానది స్పష్టమైనటువంటి విధి విధానాలతో రూపాంతరం చెంది రూపుదిద్దుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇది జరగకుండా, ఈ సమగ్రమైనటువంటి నివేదిక తయారు కాకుండా కులం పెద్దన్న పాత్ర పోషించి కులస్తులందరూ జనసేనకు ఓటు చేయాలి, జనసేనకు ఓటు వేయాలి, జనసేనని మనం ఓన్ చేసుకోవాలి, జనసేనకు ఓటు చేయాలని అందరూ తయారైన తర్వాత మీరు అక్కడ సంబంధం లేనటువంటి ఒక అభ్యర్థిని మీరు నించోబెట్టారనుకోండి, ఒక్కసారిగా మనోభావాలు ఏమవుతాయి? దెబ్బతింటాయి. ఎంత దెబ్బతింటాయంటే చాలా ఘోరంగా దెబ్బతింటాయి. వెనుకబడిన తరగతులు ఆశిస్తున్నటువంటి స్థానంలో ముస్లిం మైనార్టీనో, లేకపోతే ముస్లిం మైనార్టీలు బలంగా ఉన్నటువంటి స్థానంలో వెనుకబడిన తరగతులకు అవకాశం ఇచ్చే పరిస్థితి వచ్చిందనుకోండి, పొత్తులో లేరు అనుకుందాం కాసేపు, అప్పటికప్పుడు ఒక కొత్త అభ్యర్థి పుట్టుకొచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అయోమయమైనటువంటి పరిస్థితిలో కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ పడిపోతారు. కులం పెద్దన్న పాత్ర పోషించడం అంటే ఏంటంటే, మాతో పాటు, మా స్థానాలతో పాటు ఇతర శ్రామిక కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఎందుకంటే ఇక్కడ షెడ్యూల్ కులాలకి స్థానాలు రిజర్వ్డ్ చేసి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పోను మిగతా స్థానాలలో మనతో పాటు బీసీలు, ముస్లిం మైనార్టీలు, వీరితో పాటు ఇతర సామాజిక వర్గాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వెలమ, కమ్మారెడ్డి, ఈ సామాజిక వర్గాలకు కూడా మనం ప్లేస్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు చాలా బలమైనటువంటి నియోజకవర్గాలు ఈ సామాజిక వర్గాలకు కూడా ఉన్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయి. తెలుగు నేల మీద లేదనడానికి లేదు కదా, మన ముందు స్పష్టమైనటువంటి ఓటర్స్ లిస్టులు ఉన్నాయి కదా. వీళ్ళకి కేటాయించేటప్పుడు ఏ విధమైనటువంటి ఈక్వేషన్లో మనం వెళతాము? ఇక్కడ కులం పెద్దన్న పాత్ర పోషించాలి, రోడ్డు మీదకి వచ్చి అనే పదప్రయోగం చేసేసిన తర్వాత కులం రోడ్డు మీదకి వస్తుంది, పెద్దన్న పాత్ర పోషిస్తుంది, మీ వైపు ర్యాలీ చేయిస్తుంది, ఓటర్స్ని కానీ, తర్వాత సెకండ్ గ్రేడ్ లీడర్స్ని కానీ, అన్ని కమ్యూనిటీస్ నుంచి ఒక ఐడియాలజికల్ పీపుల్ని కానీ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిన తర్వాత, మాలాంటి థింక్ ట్యాంకర్స్ అందరూ కలిసి తయారు చేసిన తర్వాత మీరు పొత్తు పెట్టుకొని వేరే పార్టీతో మీరు ప్రయాణం చేస్తే అప్పుడు మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి సమయం కానీ, ప్రశ్నించేటటువంటి అవకాశం కానీ, మీతో సంభాషించడానికి కావాల్సినటువంటి తీరుబడి కానీ మీరు ఇవ్వరు, మీరు మాట్లాడరు, మీరు దొరకరు. మీరు కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే దొరకరు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మీరు పొత్తు పెట్టుకోకుండా ఒంటరి పోరుకు మీరు సంసిద్ధంగా ఉన్నారా? ఒంటరి పోరాటం చేయటానికి మీరు కర్తవ్యోన్ముఖులై మీరు ప్రయాణం చేయడానికి మీరు ఆ మార్గంలోకి వచ్చారా? మీరు ఒంటరి పోరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తులందరూ, ఆయా పార్టీలో ఉన్నటువంటి
మన కులస్తులందరితో పాటు మిగతా కులాలని కూడా సమీకరించి మీ వెంట తీసుకురావడానికి థింక్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నారు, మేధావులు సిద్ధంగా ఉన్నారు, పోరాట పటిమ కలిగినటువంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఉద్యమాల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల జీవితాన్ని పండించుకున్నటువంటి వాళ్ళు చాలామంది సిద్ధంగా ఉన్నారు. స్పష్టమైనటువంటి వైఖరి, పార్టీ మేనిఫెస్టో. ముందు పార్టీ మేనిఫెస్టో ఏంటి, పార్టీ విధి విధానాలు ఏంటి, పార్టీ వైఖరి ఏంటి, ఆయా ప్రాంతాల పట్ల మీకున్నటువంటి అవగాహన ఏంటి. ఇందాక నేను రాయలసీమ జిల్లాల గురించి ప్రస్తావించాను, నెల్లూరు ప్రకాశం జిల్లాల గురించి ప్రస్తావించాను. మీరు సాక్షాత్ అధినాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడో తెలియజేయగలరా? 2019 ఎన్నికలకి మన వద్ద ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం, మా వద్ద ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లాలో మీరు పోటీ చేస్తే పిఠాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు పోటీ చేస్తే పాలకొల్లు, ఈ 2 నియోజకవర్గాలు అనుకూలంగా ఉన్నాయి విజయావకాశాలకి. రాయలసీమకు వస్తే అనంతపురం, తిరుపతి, ఈ 2 నియోజకవర్గాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అనంతపురంలో కని విని ఎరుగని భారీ బహిరంగ సభ మీరు నిర్వహించడం జరిగింది. అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ ఏ నాయకుడి కోసం రానంతమంది అన్ని కులాల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మీకోసం అనంతపురం రావటం జరిగింది. మీకు తెలిసే విషయం. అయితే మీరు ఆ వేదిక గుండా ఓ మాట అన్నారు. మీరు అదేమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నన్ను ఇక్కడ పోటీ చేయొద్దని చెప్తున్నారు కాబట్టి నేను పోటీ చేయటం లేదని చెప్పేశారు. మీరు బాహాటంగా సెలవు ఇచ్చారు. మీరు ఒక ప్రాంతం యొక్క ప్రజల యొక్క కులస్తులు కాదండి ఇక్కడ. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ముస్లిం మైనార్టీలు ఉన్నారు, కురుబలు ఉన్నారు, బోయలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, వడ్డెర్లు ఉన్నారు, దళిత సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తిరుపతి నుంచి పోటీ చేయడానికి ఒక దశలో మీరు వివ్విళ్ళూరారు. మళ్ళీ తిరుపతి నుంచి ఎందుకు విరమించుకున్నారో తెలియదు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని, ఆ తర్వాత సాక్షాత్తు మీ సోదరులు గౌరవనీయులు శ్రీ చిరంజీవి గారిని గెలిపించినటువంటి తిరుపతి నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తుంటే స్పష్టమైనటువంటి మెజారిటీ మీకు లభించుండేది 2019 ఎన్నికలు. ఎందుకో పక్కన పెట్టారు. ఈ ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ గారిని కూడా మీరు ఐపీఎస్ రిటైర్డ్ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారిని కూడా తీసుకుని మీరు విశాఖ నుంచి ఆయన్ని లోక్సభకి పోటీ చేయించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఒక మాట అన్నారు. ఎందుకు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే అక్కడ కులస్తుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కులస్తుల ఓట్లు లేవని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్స్ లిస్ట్లో ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్స్ కనిపించడం లేదు? నాకు అర్థం కావటం లేదు. ఒక 6 జిల్లాల హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులస్తుల్ని, ఇతర శ్రామిక కులాల్ని కించపరచడం కాదా? వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయటం కాదా? ఇప్పుడు మొన్నటికి మొన్న రాజమండ్రి తర్వాత పుట్టపర్తిలో కని విని ఎరుగని రీతిలో భారీ ఎత్తున కార్యక్రమం విజయవంతమైంది. చాలా సంతోషం. ఇప్పుడు మీరు అనంతపురం నుంచి పోటీ చేయగలరా? అక్కడ టీసీ వరుణ్ ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయ్యాడు. మొన్న అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. గత దశాబ్ద కాలంగా ఆ కుటుంబం మీతో కలిసి జర్నీ చేస్తుంది. పోనీ పిఠాపురం నుంచి పోటీ చేస్తారంటే అక్కడ మాకినేని శేషకుమార్ గారు పోటీ చేశారు, యాక్టివ్గానే ఉన్నారు. పోనీ భీమవరం నుంచి పోటీ చేస్తారా? ఆల్రెడీ 8,000 పైచిల కోట్లతో మీరు ఓడిపోయినటువంటి పరిస్థితి. మొన్న జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో కూడా చాలా ప్రభావవంతమైనటువంటి పాత్ర భీమవరంలో జన సైనికులు పోషించడం జరిగింది. జనసేన అత్యధిక స్థానాలను గెలుచుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఏమైనా పోటీ చేస్తారంటే అక్కడ సూర్యమిత్ర ఎక్స్పోర్ట్స్ అధినేత ఎర్రికి సూర్యారావు గారు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయనైతే విజయావకాశాలు బాగుంటాయని భీమవరం వాసులే చెబుతున్నారు. మరి మీరు తిరుపతి నుంచి పోటీ చేస్తారా? లేకపోతే తిరుపతి రేపు ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ కోసం వదిలిపెడతారా? తెలీదు. లేదా చిత్తూరు జిల్లా మదనపల్లి వైపుకి వస్తారా? మదనపల్లి నియోజకవర్గం ఒకవైపు కడప జిల్లాలోకి, ఒకవైపు అనంతపురం జిల్లాలోకి, మరోవైపు కర్ణాటకలోకి వెళుతుంది. 3 జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల మీద జనసేన ప్రభావం ఉంటుంది అనుకుంటే మీరు చిత్తూరు జిల్లా మదనపల్లి నుండి పోటీ చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి నియోజకవర్గం అవుతుంది. ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. పైగా వైకాపా వాళ్ళ ప్రభ చాలా ప్రబలంగా వెలుగుతున్నటువంటి రాయలసీమ జిల్లాల్లో మీరు మరీ ముఖ్యంగా మారుమూల ఉన్నటువంటి చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తే 3 జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుంది. ఈ విషయాలన్నీ ఎందుకు క్రోడీకరించి చెప్తున్నానంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏ నియోజకవర్గం అయితే బాగుంటుంది, ఇదంతా ఏంటంటే పెద్దన్న పాత్ర మీరు పోషించమన్నారు కాబట్టి ఆ పెద్దన్న పాత్ర పోషించడానికి ముందుగా ఒక తమ్ముడి పాత్ర నేను పోషిస్తున్నాను. ఆ తమ్ముడి పాత్ర పోషిస్తూ నేను మీతో, మీ చుట్టూ ఉన్నటువంటి శ్రేణులతో ఈ విషయాన్ని నేను పంచుకుంటున్నాను.
రాష్ట్ర రాజకీయాల్ని 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి, బాగా వినండి, 175 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఆవేదన ఉంటుంది, ఒక ఒత్తిడి ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది, ఒక సామాజిక సమీకరణలు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడ మీరు ఆడడం మొదలు పెట్టాలి. మీరు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురంతో మనం మొదలుపెట్టి కుప్పం దాకా కాన్స్టిట్యున్సీ నెంబర్ 175 దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సామాజిక సమీకరణాలు మారిపోతాయి, సామాజిక నేపథ్యాలు మారిపోతాయి, ఆర్థిక సాంస్కృతిక అస్తిత్వాలు మారిపోతాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ ఏ సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలి, ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలి, ఆయా జిల్లాలలో పెద్దన్న పాత్ర పోషించడానికి ఏ ఏ సామాజిక వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. అట్లాగే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాల పరిస్థితులు ఏంటి, ప్రాబల్యం ఎక్కడుంది, ఎలా ఉంది, వాటితో మనం ఎలా చెలిమి చేసుకోవాలి, ఎలా ముందుకు మనం ప్రయాణం చేయాలి, ఎట్లా మనం యుద్ధానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పి మనం పూర్తి స్థాయిలో మనం వాటికి సంసిద్ధులం కావాలంటే పార్టీ మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్. పార్టీ మేనిఫెస్టోతో పాటు మనతో కలిసి వచ్చేటటువంటి కుల సంఘాలు, ఉద్యమ నాయకులు, ఆయా ప్రాంతాల యొక్క తీరుతెన్నులు, అక్కడ ఉన్నటువంటి ఒత్తిళ్ళు, అక్కడ ఉన్నటువంటి సవాళ్ళు, ఆ సవాళ్ళని అధిగమించడానికి ఏ ద్వితీయ శ్రేణి నాయకులైతే ముందుకొచ్చి పోరాటం చేస్తారో వాళ్ళల్లో నుంచి, ఆశావహులైన వారిలో నుంచి అభ్యర్థి స్థాయిలో ఎవరున్నారు అని చెప్పి మనం వాళ్ళని తీర్చిదిద్దుకునేటటువంటి క్రమం. అట్లాగే పార్టీ కార్యకర్తలు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల శిక్షణా శిబిరాలు ఇవి నిర్వహించకుండా ఏ పార్టీ మనుగడ కూడా పూర్తి స్థాయిలో సాధ్యపడదు, ఏ పార్టీ కూడా పూర్తిగా నిర్మించబడినట్లు కాదు. కాబట్టి పెద్దన్న పాత్ర పోషించే ముందు మీరు పుట్టి పెరిగినటువంటి, మీరు బాపట్లలో పుట్టారు, ఆ తర్వాత పూర్తిగా మీరు చెన్నైకి వెళ్ళడానికి ముందు వరకు కూడా మీరు నెల్లూరులోనే పెరిగారు. నెల్లూరుతో మీ జీవితం ముడిపడిపోయింది. నెల్లూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారా? చాలా అద్భుతమైనటువంటి స్థానం. తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారా? మదనపల్లి శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారా? లేకపోతే అనంతపురం నుంచి పోటీ చేస్తారా? రాయలసీమ జిల్లాల నుంచి మీరు పోటీ చేస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అట్లాగే హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ఈ 6 జిల్లాల పట్ల దయచేసి మీరు కినుకు వహించకుండా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి మీ అభిమానుల్ని, మీ కార్యకర్తల్ని, మీ ద్వితీయ శ్రేణి నాయకుల్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ, క్రమశిక్షణ, సమయపాలన ఇవి మీ కార్యకర్తలకు చాలా అవసరం. వారిని ఆ విధంగా మీరు తీర్చిదిద్దుతారని, ఆంధ్రప్రదేశ్ అంటే 6 జిల్లాలు వేరు, 7 జిల్లాలు వేరు కాదు, 13 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాలు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటేనే పెద్దన్న పాత్ర పోషించడానికి ఎవరైనా సుముఖంగా ఉంటారు, వాళ్ళు ముందుకు వస్తారు, ముందడుగు వేస్తారని సవినయంగా మీకు తెలియజేస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్.